మీ ఇంటికి అసలు సెక్యూరిటీ లేదంటే మీకు నక్షత్రట్లే లేవా? ఆ చంపినా ఏం చేస్తారులే మేడం. మన గవర్నమెంట్ వాళ్ళు 1,00,000-2,00,000 డబ్బులు ఇస్తామని చెప్తారు. ఆ తర్వాత ఆ సంగతి అందరూ మర్చిపోతారు. మన స్టేట్ లో చాలా కామన్ అయిపోయింది మేడం. సాంబారు సూపర్ ఉంది. దీన్ని మేము పప్పుచారు అంటాం మేడం. మీరు తమిళ వాళ్ళు ఇంగు వేస్తారు. కొంచెం ఉప్పు తక్కువైంది మేడం. పడుంటే పడయప్పే బా. గన్ను కోసం వెతుక్కోకండి మేడం. నేను లొంగిపోదామనే వచ్చాను. ఎందుకో పోలీసులందరిలో మీ మీదే బాగా నమ్మకం కుదిరింది. ఈ పాటికి మీ వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది మేడం. వచ్చేస్తారు. అయ్య బాబోయ్, వాళ్ళు చెమ్మలతో తినాలి, రేపు తినేవారు. ఒక్క నిమిషం ఆగితే భోంచేసి వచ్చేస్తాను సార్. బాగా ఆకలిగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కడుపు నిండింది. సార్ అది థ్యాంక్ యూ సార్. నా ఉక్కగా నొక్క కొడుకుని దారుణంగా కాల్చి చంపి హ్యాపీగా తిరుగుతున్నాడు ఆ రాఖీగాడు. రే దాసు, నువ్వెంత అడిగితే అంత, నువ్వే అడిగితే అది. ఎవడు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. వాడు ఏ బొక్కలో ఉన్నా సరే బయటికి లాగాలి. ఆడే రాఖీగాడు. ఉనుకు లేకుండా చేస్తున్న రాఖీ అకస్మాత్తుగా డీసీపీ వీడా వీడా ఆ రైల్వే స్టేషన్ వాళ్ళ కథరా వీడు. వీడు అప్పటి నుంచి నా కొడుకు మీద పట్టబట్టాడా? హెడ్ క్వార్టర్స్ కి తరలించారు. ఇదిలా ఉండగా సరిగ్గా వచ్చాడ్రా పులి గుహాలు. ఏ ఏరియా పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు కనుకో. ఏయ్, దాస్, దాస్, ఏ దాస్. మొత్తం పోలీస్ స్టేషన్ తో సహా వాడు ముక్కలు ముక్కలైపోవాలి. సంఖ్యలు మేడం నిప్పేసింది. బాబు ఇంతమంది పోలీసులా? లోపల తీసుకెళ్ళి కొట్టరు కదా మేడం? రాకే సారీ మేడం. జైలుకా? అమ్మో, ఆ పోలీస్ గుండా వాడికి సపోర్టా? వాడిని మనం చంపేస్తామని భయపడు జైల్లో దూరాడా? వాడిని బయటికి లాగలరా, బయటికి లాగలరా. మెజిస్ట్రేట్ ఆర్డర్. రాకీ, ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు సరెండర్ అయ్యా? మధుకర్ ఇంకా రిమాండ్ లోనే ఉన్నాడు కదూ? ఏ జైల్లో పెట్టా?
బరుసే ఓ బరుసే ఓ బరుసే ఓ బరుసే 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 గుండె షబ్బా షబ్బా ఓ బరుసే ఓ బరుసే ఓ బరుసే 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 ఓ బరుసే. నమస్తే మేడం. సారీ మేడం, మీకు అబద్ధం చెప్పాను. 37 సంవత్సరాల లైఫ్ ఎక్స్పీరియన్స్, క్రైమ్ ని క్రైమ్ లా చూసే 15 సంవత్సరాల పోలీస్ డ్యూటీ, ఎన్నింటినో తట్టుకున్న ఆనెస్టీ నిన్ను చూసి మొత్తం తలకిందులైపోయాయి. ఏది తప్పు ఏది రైట్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. అసలు ఏంటి వీడు, ఇంకెంతమందిని చంపుతాడు, ఎక్కడ దాకా వెళ్తాడు, ఎప్పుడు ఆపుతాడు, ఇలా మీకు కొన్ని డౌట్లు అంతే. అమ్మా, కాలేజ్ అనేది ఒక దేవాలయం. అక్కడికి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకుందామని వస్తే ప్రేమ ప్రేమ అని వెంటపడి కాదంటే మేదర్ కత్తి తెలుసా అమ్మా, దాంతో నరికేశాడమ్మా. రక్తపు మడుగులో ఉన్న ఆ అమ్మాయిని ఈ చేతిలో పెట్టుకుని హాస్పిటల్ వెళ్తూ ఉంటే చేతిలో హాల్ టికెట్ పట్టుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అన్నయ్యా అంటూ పాపం అమ్మ గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోయింది. అలాంటో నక్కడే రాళ్లతో కొట్టి చంపేయకుండా ఇక్కడ కూర్చోపెట్టి దున్నపోతలు మేపినట్టు మేపుతున్నారు. వీడి మీద కనికరం చూపించమని బయట మన సోకాల్డ్ మానవతావాదులు సొల్లు కారణాలు కలుస్తున్నారమ్మా. ఇంకేం చేయనమ్మా, ఇంతకన్నా ఏం చేయను. ఈ పోలీస్ డ్యూటీ చేస్తూ చేస్తూ నేను ఒక ఆడదన్న నిమిషమే మర్చిపోయాను. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఇలాంటి ఒక కొడుకుని కనాలని ఉందయ్యా. అక్కర్లేదు, నా కొడుకుని నీలాగే పెంచుతాను, ఇలాగే పెంచుతాను. ఐఎమ్ సారీ. హాయ్ జ్యోతిలక్ష్మి. ఎలా ఉన్నావు? మొహం పగిలి పెదవి చిట్లి పోలీసులతో బాగా కుమ్మించుకుని అబ్బా సమ్మగా ఉంది. కొట్టానంటండి. చూసి ఎలా ఉందని అడుగుతావేంట జ్యోతిలక్ష్మి? ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా నవ్వగలుగుతున్నావు? నవ్వితే కొంచెం ఫేస్ వాల్యూ పెరుగుద్దని. మన ఫేస్కి ఇప్పుడు అది అవసరం కదా. నీకేంటి రాఖీ, నాకేమో నేను చూస్తుంటే గొలుసులు వేసుకున్న కాళికాదేవిలా కనిపిస్తున్నా. జై కాళీ. కాళీ అంటే గుర్తొచ్చింది. లాస్ట్ టైం దసరా గుర్తుందా? కార్నివాల్ పోయినుంటివి. అడ డాండియాలు, పోర్లు, పక్క నువ్వు. రాఖీ ఓ చాలా గొప్పరండి. ఆయన ఎవరి రుణం ఉంచుకోరండి. ఆయన పోలీసులకి బలేసుకుని ఆ వచ్చిన రివార్డు మనీలో ఇచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసారండి. మిగిలిన డబ్బులు మీకు అందజేసి గౌరవం పెళ్లి ఘనంగా జరిపించమని చెప్పమన్నారండి. ఆయన ఈ కాలంలో ఉండాల్సిన మనిషి కాదమ్మా, దేవుడమ్మా, దేవుడాయ్. గౌరీ, ఎక్కడికే? జైలుకి. జైలుకేంటి? మా ఆయన దగ్గరికి. ఆయన? అబ్బా, బావగారండితో నాకు అప్పుడే పెళ్ళైపోయింది కదా, మళ్ళీ పెళ్ళంటారేంటంటే మీరందరూ. ఎవరైనా వింటే అవ్వా నవ్వుతారు. అందుకే నేను మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నన్ను జైలు లోపలికి పంపించకపోతే నేను జైలు బయటకు కూర్చుంటాను. నేను మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. రాష్ట్రంలో రాఖీ స్ఫూర్తితో జరుగుతున్న పరిణామాలు నిరంతరం హింసకు గురవుతున్న మహిళా లోకానికి కొండంత ధైర్యాన్నిస్తున్నాయి. రాఖీ రిమాండ్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేపట్టారు. జైలుకెళ్లిన వ్యక్తి అంటేనే ఆమడ దూరం ఉండే ఆడపిల్లలు జైలుకొచ్చి మరీ రాఖీ అన్నయ్యని కలవాలని ఆరాటపడుతున్నారు. అయితే అనేక ప్రాంతాల నుండి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం జైలు నిబంధనలను సడలించి అరగంట సేపు జైలు బయట రాఖీని కలుసుకోవడానికి ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది. ఆ రాఖీ గారికి స్టేట్ లో ఉన్న ఆడవాళ్ళందరూ పూజలు చేస్తుర్రు. దేవుడు అయిపోయాడు, ఆయనకి రాఖీలు కట్టడానికి జైలుకి వస్తుర్రు. రాఖీలు కట్టి